వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈపీఎఫ్ ఖాతాదారులకైతే గుడ్ న్యూస్. అయితే పాత పీఎఫ్ ఖాతాలకైతే మళ్ళీ ఈ ప్రాణం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చందాదారుల కోసం అయితే ఒక శుభవార్తనైతే వినిపించింది. ఏళ్ల తరబడి మూలన పడిన మర్చిపోయిన ఏవైతే పీఎఫ్ ఖాతాలు ఉంటాయో దానిని ఆధార్ ద్వారా గుర్తించి వాటికి మళ్ళీ ప్రాణం అంటే యాక్టివేట్ చేసుకునేందుకైతే ఈ ప్రాప్తి పేరుతో అయితే ఒక సరికొత్త డిజిటల్ పోర్టల్ అయితే అందుబాటులోకి రానుంది. సో ఈ విషయాన్ని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అయితే తెలిపారు. ఈ కొత్త పోర్టల్ ద్వారా పత్రాల సమర్పణ కానీ వ్యక్తుల ప్రమేయం తగ్గి సేవలో పారదర్శకత సామర్థ్యం పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోర్టల్కు ఈ ప్రాప్తి ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆధార్ బేస్డ్ యాక్సెస్ పోర్టల్ ఫర్ ట్రాకింగ్ ఇనాపరేటివ్ అకౌంట్స్ అని పేరు పెట్టినట్టు కూడా తెలిపారు. కంపెనీలు మారినప్పుడు చాలామంది ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతాలోని చిన్న మొత్తాలను అంటే కొంత అమౌంట్ని అయితే విత్డ్రా చేసుకోకుండా అలాగే వదిలేస్తుంటారు. సో 2024 ఆర్థిక సంవత్సరం చివరికి ఇలాంటివి అయితే 21.55 లక్షల నిష్క్రిమియ ఖాతాలు ఉన్నట్లయితే వాటిలో ఏకంగా 8,500 కోట్లకు పైగా నిధులు ఉన్నాయని అంచనా. 2019 ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది 5 రెట్లు అధికం. సో ఈ సమస్య పరిష్కారానికే ఈ ప్రాప్తి పోర్టల్ అనేది తోడ్పడనుంది. ఆధార్ ద్వారా సురక్షితంగా లాగిన్ అయ్యి పాత ఖాతాలను అనేది లింక్ చేసుకుని నిధులను అనేది చందాదారులు అయితే తిరిగి అయితే పొందొచ్చు. ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా ఈ ప్రాప్తి పోర్టల్ ఈపీఎఫ్ఓ పోర్టల్ 3. డిజిటల్ పరివర్తన ఒక కీలక భాగం. సేవలను మరింత వేగవంతం చేసి వ్యక్తుల ప్రమేయాన్ని అయితే తగ్గించేందుకు యాంత్రికంగా క్లెయిమ్లో చెల్లింపులు కానీ యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణ, సెంట్రల్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్ వంటి పలు నూతన విధానాలను సంస్థ అందుబాటులోకి అయితే తీసుకురానుంది. దీని ద్వారా దేశంలో డిజిటల్ ఆర్థిక సేవలు మరింత బలోపేతం అవుతాయని కూడా భావిస్తున్నారు. నిబంధనలు కూడా మార్పులు తేవడం జరిగింది. సో ఫ్రెండ్స్ 2014 నుంచి పీఎఫ్ ఖాతాలకు ఈపీఎఫ్ఓ 12 అంకెల యూనియన్ అనేది కేటాయిస్తుంది. మీకు తెలిసే ఉంటుంది పీఎఫ్ నెంబర్. ఇది వినియోగంలోకి రాకముందు అయితే పాత ఖాతాల గురించి అయితే తెలుసుకోవడం అనేది చాలా కష్టంగా ఉండే. అంటే 12 డిజిట్స్ పీఎఫ్ నెంబర్ అనేది రాకముందు అయితే చాలామంది ఖాతాల గురించి అయితే తెలుసుకోవడం అనేది కష్టంగా ఉండేది. గతంలో నిష్క్రియ ఖాతాలకు ఈపీఎఫ్ఓ వడ్డీ కూడా చెల్లించేది. 2011, 2016లో నిబంధనలను మార్చి 36 మంత్స్ పాటు ఎలాంటి లావాదేవీలు లేకపోతే వడ్డీ చెల్లింపు అనేది నిలిపివేశారు. 1000 కంటే తక్కువ నగదు నిల్వ ఉన్న ఖాతాలను నేరుగా వెనక్కి ఇచ్చే పైలట్ ప్రాజెక్టును ఈపీఎఫ్ఓ గతంలోనే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పాత ఖాతాలను గుర్తించేందుకు ఈ ప్రాప్తి ఒక క్రమబద్ధమైన విధానాన్ని అయితే అందించనుంది. గుర్తులేని ఖాతాలను తమ పాత ఐడీలు గుర్తులేని అంటే లేదా యాక్సెస్ చేసుకోవడం సాధ్యం కాని ఈ సభ్యులకు ఈ పోర్టల్ సేవలను విస్తరించే ఆలోచన ఉన్నట్టు కూడా మన్సుఖ్ మాండవీయ వివరించారు. ఈపీఎఫ్ఓ సేవలు వేగవంతమయ్యాయి అని పేర్కొంటూ కొన్ని గణాంకాలను కూడా వివరించడం జరిగింది. 2025-26లో ఈపీఎఫ్ఓ రికార్డు స్థాయిలో 8.31 కోట్ల క్లెయిమ్లను అయితే పరిష్కరించింది. అడ్వాన్స్ లేదా పాక్షిక ఉపసంహరణ కోసం 5.51 కోట్ల మంది సభ్యులు కూడా క్లెయిమ్ కూడా చేసుకోవడం జరిగింది. అడ్వాన్స్ క్లెయిమ్లలో 71.11% అభ్యర్థులు ఆటోమేటిక్గానే 3 రోజుల్లోనే పరిష్కారం అయ్యాయి. చెక్ అప్లోడ్ చేయాల్సిన ఇబ్బంది లేకుండానే 6.68 కోట్ల మంది సభ్యులు క్లెయిమ్ చేసుకోగా 1.59 కోట్ల మంది తమ యజమానుల అనుమతి లేకుండానే తమ బ్యాంక్ ఖాతాలను పీఎఫ్ ఖాతాలకైతే అనుసంధానం చేసుకున్నారు. ప్రస్తుతం ఏప్రిల్ నెలలోనే 61.3 లక్షల క్లెయిమ్లు పరిష్కారమయ్యాయి. వీటిలో 74% పీఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్లకు చెల్లింపులు జరగగా మొత్తం 98.70 క్లెయిమ్లు 20 డేస్లోనే పరిష్కారమైనట్లు కూడా వెల్లడించడం జరిగింది. సో ఏది ఏమైనా అయితే పీఎఫ్ ఖాతాదారులకైతే ఒక శుభవార్తనే అనుకోవచ్చు. మీ ఈ పాత పీఎఫ్ ఖాతాలను అయితే మళ్ళీ యాక్టివేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అది కొత్త వెబ్ పోర్టల్లో కూడా ఈ ఆప్షన్ అయితే రాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళగా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ.